సో గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. సో వాళ్ళ వీడియోలో థామస్ స్కాట్ షేర్ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ప్రీవియస్గా స్విజ్లోన్ గురించి అయితే అనలైసిస్ చేశాం. సో రెగ్యులర్గా వీడియోస్ రావట్లేదు, ఎందుకంటే ఆఫీస్ సెటప్ కానివ్వండి, రీసెంట్ మార్కెట్ ట్రెండ్స్ కానివ్వండి, సో కొంచెం నాకు సెట్ చేసుకోవడం కొంచెం టైం పట్టింది. సో విల్ మేక్ షూర్ దట్ రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి. సో ఇవాళ అయితే థామస్ స్కాట్ షేర్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. కంప్లీట్ టెక్నికల్ లెవెల్స్, ఎక్కడ ఎంట్రీ చేయొచ్చు, వాట్ క్యాన్ బి ద టార్గెట్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో ముందుగా ఎవరైనా ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ ముందుగా వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు టైంకి అందుతూ ఉంటాయి. సో థామస్ స్కాట్ షేర్ గనక మనం డైలీ టైం ఫ్రేమ్లో గనక అనలైసిస్ చేస్తే, సో లాస్ట్ 3 days మూవ్మెంట్ గనక అబ్జర్వ్ చేస్తే మనకి కంటిన్యూస్ ఒక అప్సైడ్ ర్యాలీ అయితే కనిపించింది. సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ సపోర్ట్స్ ఒకసారి ప్లాట్ చేద్దాం. సపోర్ట్స్ వైజ్ చూసుకుంటే రీసెంట్గా ఇక్కడ సపోర్ట్ తీసుకుంది 290 రూపీస్ లెవెల్ దగ్గర. అండ్ ప్రీవియస్గా ఒక రెసిస్టెన్స్ ఉండేది అరౌండ్ మనకి మార్క్ చేస్తున్న 371 దగ్గర. సో 371 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉందో, రెసిస్టెన్స్ అంటే ఏంటి, ఒక సప్లై జోన్. సో ఎప్పుడైతే స్టాక్ అక్కడికి వెళ్ళినప్పుడు ఈధర్ అది బ్రేక్ చేయొచ్చు ఆర్ అక్కడి నుంచి సెల్లింగ్ ప్రెషర్ వచ్చి రివర్స్ అవ్వచ్చు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు ప్రైస్ యాక్టివిటీ. బట్ అది బ్రేక్ అయ్యి ఆల్మోస్ట్ అరౌండ్ 400 పైన క్లోజింగ్ ఇచ్చి అక్కడ సస్టైన్ అయ్యింది. బట్ టుడే ఇట్ కుడెంట్ సస్టైన్ దేర్, మనకు ఒక బిగ్ రెడ్ క్యాండిల్ అయితే కనిపించింది. సో నెక్స్ట్ ఇమీడియట్ సపోర్ట్స్ ఎక్కడైతే అబ్జర్వ్ చేయాలి అది వచ్చేసరికి 371, రైట్. సో కొంచెం వోలటైల్ స్టాక్ ఇది, అంతగా గట్టిగా మూమెంట్ ఇచ్చే, ఐ మీన్ ఫండమెంటల్ వైజ్ చూసుకున్నా కూడా ఆర్ కొంచెం వోలటైల్ మూవ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఎవరైతే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉన్నారో స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకుని ట్రేడ్ చేయాలన్నమాట. ఓకే, సో ఇది డైలీ చార్ట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీక్లీ చార్ట్లో ఒకవేళ అనలైజ్ చేస్తే ఇది ప్యాటర్న్. సో ఆల్మోస్ట్ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ టైప్ ఫామ్ చేసింది, బ్రేక్అవుట్ అయ్యింది. బట్ ఇక్కడ చూసుకుంటే 50% కంటే అబౌవ్ బాడీ అయితే లేదు, జస్ట్ ఒక 20% అబౌవ్ ద రెసిస్టెన్స్ క్లోజింగ్ అయితే ఉంది. సో ఇవాళ ఒకవేళ ఒక మంచి క్లోజింగ్ ఇచ్చి ఉంటే సూపర్ ట్రెండ్ అనేది ఒక గ్రీన్ సిగ్నల్ అయితే జనరేట్ చేసేది. వాల్యూమ్స్ బాగున్నాయి, రైట్. వాల్యూమ్స్ అబ్జర్వ్ చేస్తే కొంచెం మంచి వాల్యూమ్స్ అయితే ఫామ్ అయ్యాయి అనమాట. సో రెసిస్టెన్స్ వైజ్ చూసుకుని నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి మనకి 504. సో నెక్స్ట్ టార్గెట్ ఈజీగా వీక్లీ చార్ట్లో 500 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, రైట్. సో యాజ్ ఆఫ్ నౌ సపోర్ట్స్ 371 అండ్ దెన్ 330 దగ్గర అయితే మనకి సపోర్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. చెప్పలేము, రీటెస్ట్ చేయొచ్చు, అరౌండ్ 370 దాకా అయితే ఫాల్ రావచ్చు, ఎందుకంటే లోవర్ సర్క్యూట్లో అయితే క్లోజ్ అయింది. సో రేపు కూడా లోవర్ సర్క్యూట్లో క్లోజ్ అయ్యి నెక్స్ట్ ఇమీడియట్ డేస్ ప్రైస్ యాక్టివిటీ ఎలా ఉందో దాని బేసిస్ మీద అయితే మనం ట్రేడ్ చేయొచ్చు. సో అల్టిమేట్ సపోర్ట్ 290. సో అది కనుక బ్రేక్ అయితే అప్పుడు మనకి ఇంకా డౌన్ సైడ్ ఉంటుంది. దట్ ఈస్ లాంగ్ టర్మ్ పిక్చర్ చెప్తున్నాను. షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 370 అండ్ 330 లెవెల్స్ అయితే రెడార్లో పెట్టుకోండి. సో ఇదన్నమాట మన థామస్ స్కాట్ షేర్ గురించి. ఆ, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.